మాది ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర పాదర్తి అనేటువంటి గ్రామం. నా పేరు మంత్రి శ్రీరామమూర్తి. మా తండ్రి గారి పేరు మంత్రి వెంకటరమణయ్య. మా తల్లి గారి పేరు మంత్రి విశాలక్షమ్మ. నేను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. బ్రాహ్మణులకే మోక్షం అనుకునేవాడిని. నాకు తిరుపతిలో ఉపనయనమైంది. నా తిరుపతిలో ఉపనయనమైన తర్వాత 2 దేవాలయాలు పూజారిగా ఏర్పాటు చేయబడ్డాను. బ్రాహ్మణులకే మోక్షం అనుకునేవాడిని. చీకటితో లేచి సంధ్యపాచి నైవేద్యం పెట్టి అభిషేకం చేసి బయటకు వచ్చేవాడిని. ఒకళ్ళు నీళ్ళు తాగేవాడిని, ఒకళ్ళు జోలికి పోయేవాడిని కాదు. బ్రాహ్మణులు అంటే మోక్షానికి ఇది ఆఖరి జన్మ అనుకునేవాళ్ళం. ఈ విధంగా కొంతకాలం జరిగిపోయింది. అక్కడ నుంచి మా తాతయ్య గారు ఊరు అమ్మనపురం దగ్గర చోటపాలెం. అక్కడి నుంచి రోజు ఒంగోలు వచ్చేవాడిని. ఒంగోలులో యశ్కోల ప్రార్థనా మందిరం అని యశ్కోల ప్రార్థనా మందిరం ఉంది. ఆ ప్రార్థనా మందిరం బయట ఒక వాక్యం రాసి ఉంది. ఆ వాక్యం ఏంటంటే, నా ఎద్దుకొచ్చేవాడిని ఎంత మాత్రం బయట దోసిపోయిన యేసు ప్రభు చెప్పాను అని రాసి ఉంది. నేను రోడ్డు నవ్వుకుంటూ పోయేవాడిని. అసలు యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు ఉంటే కదా ఈయన బయటకు తోసేయడానికి, ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళే కదా వచ్చేది అని నవ్వుకుంటూ పోయేవాడిని. అయితే మా తాతయ్య గారి ఊళ్ళో నీళ్లు తీసుకొస్తూ పడిపోయినాను. పడిపోతే ఈ కాలు దెబ్బ తగిలిన తర్వాత నడవలేని పరిస్థితి ఏర్పడింది. అసలు నడవలేని పరిస్థితి ఏర్పడి చచ్చిపోదాం అనుకున్నాను. కానీ దేవుడు అనుమతి ఇవ్వలేదు. ఒంగోలు వచ్చాను. ఒంగోలు నా స్నేహితుడు యాదవుల అబ్బాయి ఉన్నాడు. ఆయన చదువుకుంటూ ఆ దినాల్లో ప్రభుని నమ్ముకున్నాడు. ఈ మందిరానికి పోతుండేవాడు. మందిరానికి పోతూ నాకు ప్రభుని గురించి చెప్పడం ఆరంభించాడు. ఏమండి పంతులు గారు, మీరు కూడా ప్రభుని నమ్ముకోండి, మేము కూడా హిందువులం ప్రభుని నమ్ముకున్నాం అని చెప్పి మొదలుపెట్టాడు. ఆ బ్రాహ్మణులు అంత సులువుగా వింటారా? సరే, నేను నాకు తెలిసిన విధానం నేను వాదించాను. అసలు బ్రాహ్మణులకు మోక్షం, నీవు సూదుడివి, నేను బ్రాహ్మణ్ణి, నీకు తిథి నక్షత్రం ముహూర్తం లగ్నం మంచిలో నేను చెప్పాలి. నేను చెప్పి నువ్వు వినాలి, నువ్వు చెప్పి నేను వింటమేమిటి? లేదంటే యేసుప్రభు నిజమైన దేవుడు, ఆయన నమ్ముకుంటే మన పాపాలు పోతాయి అని చెప్పాడు. నీ మతము నీది, నా మతము నాది. నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది. నువ్వు ప్రార్థన చేస్తావు, నేను పూజ చేస్తాను, అంతే తేడా. ఆయన ఇంకా చెప్తుండేవాడు. సరే, నేను చెప్తే నమ్మట్లేదని చెప్పి వాళ్ళ స్నేహితులు వచ్చాడు. వాళ్ళు విశ్వబ్రాహ్మణులు. అబ్బాయి వచ్చి, ఏమండి మేము విశ్వబ్రాహ్మణులు, యేసుప్రభు నమ్ముకున్నా, మీరు కూడా నమ్ముకోండి అన్నాడు. నేను అన్నాను, ఏమండి మీరు క్రైస్తవులు ఉన్నారే, అన్నీ చేస్తారు, తాగుతారు, తిట్టుకుంటారు, అరుచుకుంటారు, కొట్టుకుంటారు. ఏ బ్రాహ్మణ పద్ధతులు చూడండి, తాగటం కానీ తిట్టుకోవటం కానీ ఉంటుందా? మళ్ళీ మేము ప్రార్థన చేస్తాం, పరలోకానికి పోతామంటారు, మీరు ఎట్లా పరలోకానికి పోతారయ్యా అని. అప్పుడు అన్నాడు ఆయన, క్రైస్తవులందరూ పరలోకానికి పోరండి, ప్రార్థన చేసే వాళ్ళందరూ పరలోకానికి పోరు, మారు మనసు పొంది రక్షణ పొందిన వాళ్ళే పరలోకానికి పోతారని అన్నాడు. మరి నేనన్నాను, మీరు జీవహింస చేస్తారు కదా, పొద్దున్న లేస్తే దేన్నో దాన్ని కోసుకొని తింటారు, ఎంత పాపం అది, మీరు ఎట్లా పరలోకానికి పోతారన్న. దేవుడు కూరగాయ నుంచి ఇచ్చాడు, ఇష్టమైతే తినచ్చు, కష్టమైతే మానేసి. మన హృదయం నుంచి వచ్చే చెడు ఆలోచనలు, చెడు తలంపులు పాపంలో కనిపిస్తాయి. ప్రభు నమ్ముకుంటే పాపాలు పోతాయండి అన్నాడు. నేను అన్నాను, ఈ వయసులో అంటే ప్రభు నమ్ముకునేది ముసలి వయసులో వృద్ధాప్యంలో భక్తి చేయాలి. అప్పుడు నా వయసు ఎంత అంటే 19 సంవత్సరాలు. ఆయన అన్నాడు, ఒక మంచి మామిడి పండును కూడా మీకు ఇచ్చే సంతోషం, పండంతా నిన్నేసి ఆ మిగిలిపోయింది మీకు ఇచ్చే సంతోషం కనుక చిన్నప్పుడే ప్రభుని నమ్ముకోవాలండి అన్నాడు. సరే, ఇప్పుడు చూద్దాంలేండి అన్నా. ఎందుకు పంపించాలి కదా, అయింది వెళ్ళిపోయినాడు. నేను ఏ బోర్డు చూసి ఎగతాళి చేస్తూ వచ్చానో ఆ మందిరంలో 3 రోజులు స్పెషల్ మీటింగ్లు. విజయవాడ బెంజమిన్ గారు, గుంటూరు సువర్ణరావు గారు, తెనాలి దేవసాయం గారు ఆ మీటింగులకు స్పెషల్ స్పీకర్లు. నా స్నేహితుడు ఆహ్వానించాడు, అయ్యా మా చర్చిలో మీటింగులు పోదాం రాని. బ్రాహ్మణుల మీద చర్చికి వచ్చేది, నేను చర్చికి వస్తే మా కులస్తుల బంధువులు రానిస్తారు, చర్చికి రాకూడదయ్యా రానన్నా. లేదండి మంచి మాటలు బాగా చెప్తారు, వాక్యం గుంటూరు ఇక్కడి నుంచి సేవకులు వస్తున్నారు రండి అని చెప్పి పిలిచాడు. ప్రభువు నన్ను ఎట్లా తీసుకుపోయాడంటే, వినదగును ఎవరు చెప్పినా వినంత వేగిపడక వివరింపదగున్, మంచి మాటలు వినసు కదా అని చెప్పి ప్రార్థనకి వెళ్ళాను. ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఇప్పటిలాగానే పాటలు పాడారు, మీలాగానే కూర్చున్న తర్వాత బెంజమిన్ గారు లేచి వాక్యం చెప్పడానికి నిలబడ్డాడు. నేను కూర్చొని ఏమనుకుంటున్నా తెలుసా, వాళ్ళు చెప్పేదంతా వాళ్ళ దేవుడే, మన దేవుళ్ళు, మన దేవతలు, మన అమ్మలు, మన అయ్యల గురించి చెప్తారా? చెప్పరు. వాళ్ళు చెప్పేది మనం ఎందుకు వినాలా అని చెప్పి ముందు కూర్చొని నిద్రపోతే ఏమర్థమవుతుంది, సచ్చినుడితో సమానం, నిద్రపోయినడికి ఏం అర్థం కాల. అయిపోయింది మీటింగ్. సరే, 2వ రోజు నా స్నేహితుడు ఎట్లా తీసుకొచ్చాడు తెలుసా, అయ్యా ఈరోజు ఇంకొక సేవకుడు చెప్తాడు రా అయ్యా అన్నాడు. ఆ రోజు ఎట్లా తీసుకొచ్చాడంటే, దేవుడు నిన్న నిద్రపోయినా మనకేం అర్థం కాల, ఈ రోజున నిద్రపోకుండా ఆలోచన చేద్దాం, ఆలకిద్దాం అని చెప్పి వచ్చాను. ఆ రోజున సువర్ణరావు గారు వాక్యం చెప్తున్నాడు,
నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా ఏ వయసులో ఉన్నా మారు మనసు పొందవలను, రక్షణ పొందవలను అని బోధిస్తున్నాడు. నేను కూర్చుని ఆలోచన చేస్తున్నాను, అసలు మనసు అనేది ఎట్లా మారుతుంది? ఒక అబద్ధం ఆడకుండా ఒక సినిమా చూడకుండా ఎట్లా ఉండగలము? అంతకు మునుపు ప్రతి శుక్రవారం సినిమా హాల్లో లక్ష్మీ పూజ చేసేవాడిని. పంతులు గారు సినిమాకి వస్తాడు, తీసుకుపోయి కుర్చీలో కూర్చోబెట్టి చూపించేవాడు. కాబట్టి మనసు మారేది కాదు, ఎక్కడో 100కి 1 ఉంటారు ఈ భక్తులు అనుకున్నాను. ప్రార్థన అయిపోయి మళ్ళీ ఆదివారం, అయ్యా ఈరోజు ఇంకొక ఆయన చెప్తాడు రాయ్యా అన్నాడు. సరే 2 రోజులు పోయినాం, ఈరోజు కూడా పోదాంలే అని చెప్పి వచ్చాను. ఆ రోజు ఆదివారం 10:30కి మొదలు పెట్టారు. 11, 12, 1 గంట 2, 3 అయిపోతుంది. ఇంకా ఆకలి అవుతుంది, వదిలిపెట్టలా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఆ టైంలో వాక్యం చెప్తున్నాడు దేవ సహాయం గారు. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులందరూ అగ్నిగంధములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణము అని చదివాడు. ఎప్పుడైతే ఆయన వాక్యం చదివాడో ప్రభు నాతో మాట్లాడటం ఆరంభించాడు. బైబిల్ ప్రకారం ఈనాడు నువ్వు చచ్చిపోతే నువ్వు వెళ్ళే స్థలం అగ్నుండమే అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు మాట్లాడుతుంటే పక్కన సైతానుడు మాట్లాడుతుండేమని, అసలు బ్రాహ్మలకు మోక్షం ఎన్నో జన్మల్లో పుణ్యము చేసుకుంటే మనకు బ్రాహ్మణ జన్మ దక్కింది, మనం ఎందుకు నరకానికి పోతాం, మోక్షానికి పోతాం అనుకుంటున్నాను. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, బైబిల్ ప్రకారం విగ్రహారాధికులు, అబద్ధికులు అగ్నిగుండంలో పాలు పొందాలి. సరే ఇప్పుడెప్పుడు చచ్చిపోతామా? చచ్చిపోయేలో చూకూస్తులు అనుకున్నా. ప్రార్థన అయిపోయింది. నా స్నేహితుడు సరే పోదాం పదా అని చెప్పంటే, నా స్నేహితుడు ఏం చేశాడంటే, ఒంగోలులో ఒక సంఘ పెద్ద ఉన్నాడు. ఆయన పేరు ప్రేమయ్య గారు, ఆయన టీచరు. ఆయన ఎటువంటి సంఘ పెద్ద అంటే, ఎవరు కనబడతారా వాక్యం చెబుదామని ఉంటాడు ఆయన. నా స్నేహితుడు ఆయనకు నన్ను పరిచయం చేశాడు. ఆయన నుండి, అయ్యా 2 మాటలు చెప్తాను వింటావా అన్నాడు. కూర్చోమన్నాడు. కూర్చోబెట్టి, ఏవండి మీరు ఎవరన్నాడు. మేము బ్రాహ్మణం అండి అన్నాం. ఏమండి మీరు ఎప్పుడైనా అబద్ధం ఆడారా అన్నాడు. అబద్ధం ఎప్పుడు ఆడతాం? ఆదివారం, సోమవారమా? నేను అన్నాను రోజు ఆడతాం కదా అబద్ధం అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, రోజుకు ఒక అబద్ధం ఆడితే వారానికి ఎన్ని, నెలకి ఎన్ని, సంవత్సరానికి ఎన్ని అన్నాడు. అప్పుడు అర్థమైపోయింది, ఒక అబద్ధం 1000 అయిపోతే మిగతా వాటి సంగతి ఏమిటండి అన్నాడు. అప్పుడు ఆలోచన చేశాను, మీరు ఏ దేవుడిని పూజ చేస్తారయ్యా? మేము బ్రాహ్మణం చాలామందిని పూజ చేస్తాం. అట్లయితే మీ పాపాలు పరిహారం అయిపోయినాయి అన్నాడు. నేను అన్నాను, పాపాల పరిహారం అయిపోయి చచ్చిపోతే కదా తెలిసేది, ఇక్కడంటే తెలుస్తాయి అన్నాను. చచ్చిపోతే తీసుకుపోయి శుభ్రంగా కాల్ చేస్తారు, లేకపోతే శుభ్రంగా పూర్తి చేస్తారు. ఇక తెలుసుకోవడానికిలే, చచ్చిపోక మునిపే తెలుసుకోవాలన్నాడు. అంటూ, అయ్యా మీరు నమ్ముకున్న దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చారండి అన్నాడు. మేము నమ్ముకున్న దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చారంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అండి అన్న. ఏమిటయ్యా దాని అర్థం అన్నాడు. మేము పూజించే దేవుళ్ళందరూ భూలోకానికి ఎందుకు వచ్చారంటే దుర్మార్గులను శిక్షించడానికి, సన్మార్గులు రక్షించడానికి అన్నాడు. అట్లయితే అయ్యా మీరు దుర్మార్గుల, సన్మార్గుల అన్నాడు. నేను మీలాగనే కొంచెం ఆలోచన చేశాను. మనం బ్రాహ్మణం, దేవుణ్ణి అభిషేకం చేసి నైవేద్యం పెట్టి బయటకు వస్తాం. ఒకళ్ళు నీళ్లు తాగం, ఒకళ్ళు జోలికి పోం, ఒకళ్ళు ముట్టుకోం. మనం ఎట్లా దుర్మార్గులం, సన్మార్గులం అని చెప్పి చెబుదాం అనుకున్నా. మళ్ళీ ఏమనిపించిందంటే, మనం ఎంత బ్రాహ్మణమైనా, ఎంత భక్తిగా ఉన్నా ఏదో ఒక అబద్ధం ఆడతాం, ఏదో చిన్న పొరపాటు చేస్తాం. మనం ఎట్లా సన్మార్గులం? అప్పుడు చెప్పాను, అయ్యా కులం బ్రాహ్మణమే కానీ ఏదో పొరపాటు చేస్తాం, దుర్మార్గులమే కదా. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా దుర్మార్గులైతే పాపానికి శిక్ష ఏమిటో తెలుసా అన్నాడు. పిల్లవాడి కూడా తెలుసు కదా అయ్యా. ఏమిటన్నాడు. పాపం చేసిన వాళ్ళు నరకానికి పోతారు కదా అయ్యా అన్నాడు. మరి పాపం చేసిన నరకానికి పోతే మీరు ఎక్కడికి పోతారండి అన్నాడు. నేను కూడా నరకానికి కదా పోయేదన్నా. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నరకానికి పోవటం మీకు ఇష్టమేనా అన్నాడు. నాకు ఇష్టం లేదయ్యా అన్న. అప్పుడు ఏంటో తెలుసా, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చేసిన పాపాన్ని బట్టి నరకానికి పోవలసిందే అన్నాడు. నో ఆర్గ్యుమెంట్, నో రీజనింగ్, కంతే. మళ్ళీ అన్నాడు, అయ్యా నరకం తప్పించుకుని మరొక చెప్తాను వింటావా అన్నాడు. అప్పుడు బైబిల్ చదివాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఇప్పుడు దాకా ఆయన ప్రశ్నించాడు, ఇక నేను మొదలుపెట్టాను. పాపం చేసిన వాళ్ళు యేసు ప్రభువు ఎట్లా రక్షిస్తాడు అయ్యా అన్న. అప్పుడు అయ్యా ఆయన దేవుడై ఉండి మానవుడిగా భూలోకములు అవతరించాడు. ఆయన దేవుడు కనుక పాపం లేకుండా జన్మించాడు, పాపం లేకుండా జీవించాడు, మన పాపాల కొరకై ప్రాణం పెట్టాడు. దేవుడు కాబట్టి చచ్చిపోయి మట్టికి మట్టి అయిపోలా, ఆయన సమాధిని జయించి తిరిగి లేచాడు. ఆ యేసుప్రభు నమ్ముకుంటే మన పాపాలు పోతాయి, పరలోకానికి పోతాం.
నేను అన్నాను, అయ్యా నువ్వు చెప్పింది బాగానే ఉంది, ప్రభు నమ్ముకుంటే పాపాలు పోతే పరలోకానికి పోతాం, కానీ యేసు ప్రభు నా పాపాలు క్షమించాడని చెప్పి నాకు నమ్మకం ఏమిటి, నాకు రుజువు ఏమిటని అడిగాను. అప్పుడు చెప్పాడు, అయ్యా ప్రభు దగ్గర తీర్మానం చేయండి, పాపాలన్నీ ఒప్పుకోండి, ప్రభు మీ పాపాలు క్షమిస్తాడు, మీ జీవితాన్ని మారుస్తాడు, మళ్ళీ అబద్ధం ఆడలేరు, ప్రభు జీవితాన్ని మారుస్తాడు. అప్పుడు ఆలోచన చేశాను, మనం బ్రాహ్మణం, అనేక మంది దేవుడు మనం పూజిస్తున్నాము, కానీ మనం పూజించిన దేవుళ్ళలో పాపం లేకుండా జన్మించిన దేవుడు ఎవరు, పాపం లేకుండా జీవించిన దేవుడు ఎవరు, మన పాపాల కొరకే ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు, చనిపోయి లేచిన దేవుడు ఎవరు? మనం పూజించిన వాళ్ళందరూ మనలాగానే జన్మించారు, మనలాగానే జీవించారు, మనలాగానే కొంతమంది వివాహాలు కూడా చేసుకున్నారు, మనలాగానే కాలంలో కలిసిపోయినారు. అయితే యేసు ప్రభు పాపం లేకుండా జన్మించాడు, పాపం లేకుండా జీవించాడు, మన పాపాల కొరకే ప్రాణం పెట్టాడు, చచ్చిపోయి లేచాడు. కాబట్టి యేసు ప్రభు నిజమైన దేవుడిని సంగతి అర్థం చేసుకున్నాను. 1969 సంవత్సరం జూలై మాసం 29వ తారీఖు ఆదివారం సాయంకాలం ఇంటికి పోయి మోకరించాను. అప్పటి వరకు దంజం ఉంది, చేతి కాశీదారం ఉంది, ఈ రెండు తీసి ప్రక్కన పెట్టి యేసుప్రభా నా పాపాలు క్షమించాలని చెప్పి అన్ని పాపాలు యేసుప్రభా దగ్గర ఒప్పుకున్నాను. ఆ ప్రేమగల దేవుడు యేసుప్రభా నా పాపాలు క్షమించాడు, నా జీవితాన్ని మార్చాడు. మొదటి విషయం ఏంటంటే మనసులో నెమ్మది సమాధానం ఇచ్చాడు. రెండో విషయం ఏంటంటే ఒక బరువు తీసివేస్తే ఎంత తేలికైపోయింది. మూడో విషయం ఏంటంటే ప్రార్థన చేసుకుని లేవగానే మనసు మారిపోయింది. ఒక అబద్ధం ఆడడానికి చనిపించింది, ఒక చెడ్డమాట మాట్లాడి చనిపించింది, ప్రభు నా జీవితాన్ని మార్చాడు. నాలుగో విషయం ఏంటంటే ఈనాడు చచ్చిపోయినా పరలోకానికి పోగలని నమ్మకం నిరీక్షణ ప్రభు నాకు ఇచ్చాడు. నాకు వాక్యం చెప్పిన దైవుడు ఏం చెప్పాడు తెలుసా, అయ్యా నువ్వు దేవుల్లో బలపడాలంటే మందిరానికి క్రమంగా రా, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో. ఆదివారం తీర్మానం చేసుకున్నాను, సోమవారం మందిరానికి వచ్చాను. అక్కడ దైవ సేవకుడు యోహాన్ గారు నాకు పాత బైబిల్ ఇచ్చాడు, మందిరానికి క్రమంగా రమ్మన్నాడు. ఆ విధంగా మారు మనసు పొందాను, మందిరానికి క్రమంగా వస్తున్నాను.